హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మురళీకృష్ణ వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వైజాగ్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇప్పుడు అగ్రెసివ్గా ఒకప్పుడు క్యాన్సర్ అనేది ఏంటంటే కైనే గుట్కా పాన్పరకు తినే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంటుంది. బట్ నవడేస్ ఏంటంటే చిన్నపిల్లలు లేడీస్ కూడా క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. రీజన్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి అంటే ఈరోజు మనం తినే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నింటి మీద కూడా కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ ప్రాపర్ గా వాష్ చేసుకోకుండా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అగ్రెసివ్ గా క్యాన్సర్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఈరోజు దానికోసం ప్రివెన్షన్ కోసం మనం ఏం చేయొచ్చు అనేది ఒకసారి సైంటిఫిక్ గా మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు ఒకప్పుడు తినే రైస్ అండ్ ఫ్రూట్స్ అన్ని కూడా మనం ప్రాపర్ గా క్లీన్ చేసుకునేలాంటి. ఇక్కడ మనం గ్లాస్ లో ఏం తీసుకున్నాం అంటే 2 glasses ఆయిల్ తీసుకుంటున్నాం. రీజన్ ఏంటి అంటే ఆయిల్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే మనం తినే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నిటి మీద కూడా చాలా వరకు కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ ని స్ప్రే చేస్తారు. బట్ దాన్ని ఏం చేస్తారంటే ఆయిల్ బేస్డ్ స్ప్రే చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి స్ప్రే చేస్తే ఎన్నిసార్లు వర్షం పడినా పోదు. బట్ మనం ప్రివెన్షన్ కోసం ఏం చేయొచ్చు అనేది ఒకసారి మనం సైంటిఫిక్గా చెక్ చేద్దాం. రెగ్యులర్గా మన ఇంట్లో తినే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రైస్ అన్నిటి కూడా రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే వాటర్తో మనం క్లీన్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ డివైస్ నుంచి వచ్చిన 11.5 pH వాటర్ స్ట్రాంగ్ క్లీన్ వాటర్తో కూడా మనం క్లీన్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ వాటర్తో క్లీన్ చేస్తే ఆయిల్ ఏవైతే పైకి ఫ్లో అవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఏదైతే డివైస్ ఉందో ఈ డివైస్ నుంచి వచ్చిన 11.5 pH వాటర్తో కూడా ఇక్కడ మనం క్లీన్ చేయడం జరుగుతుంది. సో 11.5 pH వాటర్ ఏం చేస్తుందంటే నాట్ ఫర్ డ్రింకింగ్, ఓన్లీ ఫర్ రిమూవింగ్ పెస్టిసైడ్స్. రెగ్యులర్ వాటర్ ఇక్కడ మనం వెజిటబుల్స్ అన్ని క్లీన్ చేస్తే ఏమవుతుందంటే ప్రాపర్ గా క్లీన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ అంత పైకి ఫ్లో అయిపోయింది. బట్ ఇక్కడ ఏదైతే 11.5 pH అనే వాటర్ ఉందో మనం వంట చేసే ముందు జస్ట్ 5 to 10 minutes బిఫోర్ ఈ వాటర్తో ప్రాపర్గా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని మీద ఎటువంటి ఆయిల్ బేస్డ్ కెమికల్స్ ఉన్న పెస్టిసైడ్స్ ఉన్న అన్నిటిని వాష్అవుట్ చేస్తుంది. రెగ్యులర్గా యూజ్ చేసే వాటర్తో కూడా మనం రైస్ క్లీన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే 11.5 pH కెమికల్ వాటర్తో కూడా యూజ్ చేస్తున్నాం. సో రెండింటికి డిఫరెన్స్ అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ క్లియర్గా ఏం కనబడుతుందంటే సో హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ ఉన్నాయో ఇవి ప్రాపర్గా క్లీన్ చేయలేకపోతున్నారు రెగ్యులర్ వాటర్. బట్ కెమికల్ వాటర్ ఏం చేస్తుంది ప్రాపర్గా వాష్అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ క్యాన్సర్స్ అవన్నీ కూడా మనం ప్రివెన్షన్ కోసం ఏం చేయగలం అంటే ప్రాపర్గా క్లీన్ చేసుకొని మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుందో మనకు కొంచెం బెటర్గా హెల్తీగా ఉండడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ ద బిలో మెన్షన్ ఫోన్ నెంబర్. థ్యాంక్ యూ.